హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ బిట్ బ్యాంక్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి బిట్స్ అయితే చూద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే పీడిఎఫ్ అయితే అడుగుతున్నారు. సో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే అవైలబుల్లో ఉంది. సో పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ టెర్మినల్ని ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4, దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం సెకండ్లలో రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4, దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హిందువులు, సిక్కులకి ఈ క్రింది ఏ దేశం భూమి హక్కులను ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 3D ప్రింటెడ్ డమ్మీ ఓటర్ బ్యాలెట్ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఐఐటి గౌహతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో చిత్రకూట్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేవీ కొత్త చీఫ్గా ఎవరు నియామకం కానున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4, దినేష్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్లౌడెడ్ టైగర్ క్యాట్ అనే కొత్త టైగర్ క్యాట్ జీవిని ఏ దేశంలో గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ 2, బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిగ్ అనే గోల్డ్ బేక్డ్ కరెన్సీని ఏ దేశం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3, జింబాబ్వే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ వ్యక్తికి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ని ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 1, అలోక్ శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ హోదా పొందిన తిరంగా బర్ఫీ ఏ రాష్ట్రంకి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 4, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలోని విజింజం అంతర్జాతీయ సీ పోర్ట్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4, అదానీ. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో హైబ్రిడ్ పిచ్గా బీసీసీఐ చేత ఆమోదం పొందిన దేశంలోని మొదటి స్టేడియం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ధర్మశాల. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రాజెక్ట్ నీలగిరి తహర్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏఎస్ఐ ఆర్యభట్ట అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 4, పావులూరి సుబ్బారావు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ని ఏ రాష్ట్రంలో ఏ సంస్థ నిర్మించింది? ఆన్సర్ ఆప్షన్ 4, గుజరాత్, అదానీ. నెక్స్ట్ క్వశ్చన్, వావ్ వరల్డ్ లిటరేచర్ ప్రైజ్ని 2024లో ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 4, మమతాజీ సాగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సిఎస్ఐఆర్ సంస్థ ఇండియాలో అతిపెద్ద క్లైమేట్ క్లాక్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ ఈ క్రింది ఏ దేశానికి 35 అంబులెన్స్లని 66 స్కూల్ బస్సులను డొనేట్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2, నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేరళలోని ఈ క్రింది ఏ సంక్చుయర్ 100 హెక్టార్ల అటవీ భూమిలో మంటలు చెలరేగాయి? ఆన్సర్ ఆప్షన్ 2, వాయనాడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంలో తొలిసారిగా హిందీలో
రేడియో ప్రసార సేవలను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 కువైట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మొట్టమొదటి వేద గడియారాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డుని ఎవరు గెలుపొందారు? ఆన్సర్ ఆప్షన్ 3 మహమ్మద్ సలీం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన నేషనల్ ఉమెన్స్ క్యారమ్ టైటిల్ 2024 ఎవరు గెలుపొందారు? ఆన్సర్ ఆప్షన్ 3 రష్మి కుమారి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 DRDO. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఓషియన్ డికాడ్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 బార్సిలోనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024కి అంబాసిడర్గా ఎవరు నియామకం అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 యువరాజ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సింగపూర్ ఈ క్రింది ఏ కంపెనీకి చెందిన ఫిష్ మసాలా ఎగుమతులపై నిషేధం విధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎవరెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన జపానీస్ గ్రాండ్ ప్రిక్స్ 2024లో విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మ్యాక్స్ వెర్స్టాపెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించిన పర్తాబెట్ అనే హరప్పా సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024 ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూ ఎయిర్ ప్రకారం అన్హెల్తీ ఎయిర్ ఇన్ ద వరల్డ్ లిస్ట్లో ఏ నగరం తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 3 కాట్మండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి సెలెక్ట్ అయిన FTII స్టూడెంట్ సినిమా ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సన్ఫ్లవర్స్ వేర్ ఫస్ట్ వన్స్ టు నో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WFI రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 నర్సింగ్ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దివ్యాంగులు లేదా వికలాంగుల ఓటు వేయడానికి ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ యాప్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3 సాక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఈ క్రింది ఏ ప్రాంతంలోని వలస ప్రజల ఓటింగ్ కోసం ఫామ్ Mని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల SKT-105 పేరుతో దేశంలో మొట్టమొదటి దేశీయ ఎలక్ట్రిక్ డంప్ ట్రక్ను ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 సానీ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి ద్వారా భారతదేశం యొక్క సవరించిన వృద్ధి అంచనా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 6.5%. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చే గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డుని అందుకున్న తొలి భారతీయ సన్యాసి ఆర్ సాధువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆచార్య లోకేష్ ముని. నెక్స్ట్ క్వశ్చన్,
అయోధ్యలోని శ్రీరామ్ లాలా నుదుటిపైకి సూర్యకాంతి తీసుకురావడంలో ఏ సంస్థ కీలక పాత్ర పోషించింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.